మూడో అధ్యాయం 15వ వచనం. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీయుడైన గెరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించాడు. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలు మోయాబు రాజు అయిన ఎగ్లోనుకు కప్పం పంపగా. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నమ్మకమైన ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఏర్పాటు చేయబడిన నియామకుడు కొరకే స్తోత్రాలు. సందీప్ కూడా మరి పెద్ద కాకినాడలో మరి డాక్టర్స్ మధ్యలో యూత్ మీటింగ్కి వెళ్ళాడని తెలిసింది. జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుని బలపరిచి మీ మహిమ కొరకే వాడుకోరండి. దయగల తండ్రి, పెద్ద హిబ్రూ ప్రార్థన మందిరం కొరకే స్తోత్రాలు. మీ దాసుని చేతికరి కొరకే స్తోత్రాలు. సుష్మా సందీప్ కొరకే స్తోత్రాలు. దీవించి ఆశ్రయించండి. బాధ్యతల సహోదరులందరిని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. సర్వశక్తి గల తండ్రి, నమ్మకమైన ప్రభా, యవనస్తులుగా మీ మధ్యలో చేరడానికి మీరు మాకు అనుగ్రహించిన కృప కొరకే వందనాలు. మీ ప్రియులతో నేను కూడా కలిసి మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఇచ్చిన సమయం కొరకే స్తోత్రాలు. ఈ సమయం దీవించి ఆశీర్వదించండి. పాటల ద్వారా మహిమ పొందినందుకే మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మీ కృపగల హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటూ విశ్వాసం చేత మీరు రక్తవర్షం తెచ్చుకుంటూ నన్ను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అంతకుముందు ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం మీకు 2024వ సంవత్సరంలో చెప్పాను. ఎవరి గురించి అంటే మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు గురించి చెప్పాను. సెప్టెంబర్ 20వ తారీఖు 2024 చెప్పాను న్యాయాధిపతి. అంటే న్యాయాధిపతుల్లో ఉన్నటువంటి దాదాపు ఇంచుమించు 12-15 మంది ఉన్నారు న్యాయాధిపతులు. ప్రభు చిత్తమైతే అదే నేను ఎన్ని రోజులు తీసుకోవాలో తెలియదు. మరి ఒక్కొక్కరిని చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ మొట్టమొదటి న్యాయాధిపతి ఇక్కడే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి 11 వచనాల్లో ఉంది. అతని పేరేంటంటే ఒత్నీయేలు అతని పేరు. ఈ ఒత్నీయేలు గురించి అంతకుముందు నేను చెప్పాను. బహుశా మీరు మర్చిపోయి ఉంటారేమో. ఒత్నీయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు బలపరచును, లేదంటే సహాయం చేయను అని అర్థం. ఇశ్రాయేలుకి అసలు ఎందుకు న్యాయాధిపతులు దేవుడు పెట్టాడు? రాజులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఈ న్యాయాధిపతులు ఎందుకు పెట్టాడో ఇక్కడ ఒక మాట ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించింది. అది ఎందుకు పెట్టాడంటే న్యాయాధిపతుల్ని దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడానికి. ఇశ్రాయేల్ ప్రజలు మాటి మాటికి దేవుని దృష్టికి దోషులవుతూ వచ్చినారు. దోషులవుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి శత్రువులను బలపరిచినాడు. వీళ్ళు తగ్గించబడ్డారు, వాళ్ళ శత్రువులు హెచ్చించబడ్డారు. తర్వాత ఇశ్రాయేల్ తమ తప్పు తెలుసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని క్షమించి వారిని విడిపించడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే న్యాయాధిపతులు పుట్టించినాడు. అందులో మనకు తెలుసు ఆ న్యాయాధిపతుల్లో ప్రాముఖ్యులు అంటే ముఖ్యంగా మనకు తెలిసిన వారు ఎవరంటే ఫ్రీక్వెంట్ గా మనం వినేది ఒకటి గిద్యోను, రెండవది సంసోను. వాటి గురించి మనం వింటూ ఉంటాం. అయితే మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరంటే ఒత్నీయేలు మొట్టమొదటి న్యాయాధిపతి. అది 3వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 9వ వచనంలో ఉంది. యెహోవా కాలేబు తమ్ముడైన కనజ యొక్క కుమారుడు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించారు. ఇతను మొట్టమొదటి న్యాయాధిపతి. ఇది ఆల్రెడీ మీకు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 20వ తారీఖున చెప్పాను. దాని యొక్క అర్థం ఏంటంటే ఒత్నీయేలు అంటే దేవుడు బలపరచును, సహాయం చేయను అని అర్థం. యెహోవా ఆత్మ అతని మీదకు బలముగా వచ్చింది, వారిని విడిపించినాడు. ఇతని ద్వారా దేశం ఎన్ని సంవత్సరాలు నెమ్మది పొందిందంటే 3వ అధ్యాయం 11వ వచనంలో 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందింది. ఆ యొక్క రాజు ఆ శత్రువు చేతిలో నుంచి విడిపించి వారిని రక్షించాడు. అరం నహరాయిము రాజైన కోషనిషితాయిమును అతని యొక్క శత్రు రాజు అపోనెంట్. ఆ రాజు చేతిలో నుండి ఇశ్రాయేల్ ప్రజల్ని ఈ యొక్క న్యాయాధిపతి ఒత్నీయేలు సారథ్యంలో ఇశ్రాయేలుకి విడుదల కలుగుతుంది. ఇది మొట్టమొదటి న్యాయాధిపతి, ఫస్ట్ జడ్జ్ ఒత్నీయేలు. ఈ దినం మనము 2వ న్యాయాధిపతిని చూస్తాం. ఆల్రెడీ మొదటి న్యాయాధిపతి మనం చూస్తాం కనుక 2వ న్యాయాధిపతి ఏంటంటే ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం చదివాం మనం. బెన్యామీయుడైన గెరా కుమారుడగు ఏహూదు. అది ఎందుకు ఇతన్ని 2వ న్యాయాధిపతిని దేవుడు నియమించాడు అంటే 12వ వచనం. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 12వ వచనం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరు కనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచును. చూసారా, ఇశ్రాయేలు మరలా ఒత్నీయేలుని దేవుడు ఫస్ట్ న్యాయాధిపతిగా నియమించాడు. అతని ద్వారా వాళ్ళకి విడుదల దొరికింది. ఎన్ని సంవత్సరాలు గడిచినాయి? 40 సంవత్సరాలు గడిచినాయి.
40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, మరలా దేవుని దృష్టికి దోషులైనారు. అప్పుడు దేవుడికి ఏమొచ్చింది? దేవుని దృష్టికి పాపం చేసినప్పుడు దేవుడికి కోపం వస్తది. కోపం రాగానే దేవుడు ఏం చేశాడంటే, మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచాడు. చూసారా? వీళ్ళు బలహీనులయ్యారు. వీళ్ళ శత్రురాజు, వేరే దేశపు రాజు బలవంతుడైనాడు. వీళ్ళు వాళ్ళకి దాసులైపోయినారు. అది సంగతి. ఎందుకు మరి దాసత్వం కింద ఉండవలసొచ్చిందంటే, వీరు దేవుని దృష్టికి దోషులైనారు. ఎవరు బలపరిచినారు? దేవుడే బలపరిచినాడు ఆ రాజుని. మోయాబు రాజుని ఎగ్లోని. మోయాబీయులు, అమ్మోనీయులు వీళ్ళందరూ ఇశ్రాయేలు చేత ఓడింపబడిన వారు లేక, వారు ఇశ్రాయేలుకి దాసులుగా ఉండవలసొచ్చింది. దాసులుగా ఉండవలసినది ఇశ్రాయేలు ప్రజలే వారికి దాసులైపోయినారు పాపాన్ని బట్టి. మెట్టుకు ఈ రెండవ న్యాయాధిపతి పేరు ఏహూదు. ఏహూదు అంటే అర్థం ఏంటంటే, ఏహూదు యొక్క న్యాయాధిపతి అంటే క్లుప్తంగా చెప్తా ఉన్నాను. ఇతను ఎడమ చేతి వాటము కలిగిన వాడు. ఇతడు బెన్యామీను వంశస్థుడు. ఇతను ఒక అపోనెంట్. ఎవరంటే మోయాబు రాజు అయిన ఎగ్లోన్. ఈ ఎడమ చేతి వాటం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే, వీళ్ళ కప్పం పన్ను పట్టుకెళ్ళడానికి, డబ్బులు ఇవ్వడానికి, లేకపోతే ధనం ఇవ్వడానికి ఆ రాజు దగ్గరికి వెళ్ళి, ఆ రాజు బాగా లావుగా ఉంటాడు, స్థూలకాయుడు. అవన్నీ రాయబడ్డాయి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 12-29 వచనాల్లో. రాజా, నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటుందంటాడు. అందరిని పంపించేస్తాడు రాజు. ఆ సరే చెప్పు అంటాడు. దేవుని మాట అనగానే రాజు లెగుస్తాడు. స్థూలకాయుడు కదా! ఇతను ఏం చేస్తాడంటే, కుడి తోడ మీద కత్తి కట్టుకుంటాడు లోపల. డబుల్ ఎడ్జెడ్ స్వోర్డ్, రెండంచెల ఖడ్గాన్ని కట్టుకుంటాడు. ఎడమ చేతి వాటం గలవాడు గనక ఎడమ చేత్తో ఆ కుడి తోడ మొదటి కత్తిని తీసి పొడి చేస్తాడు. పొడి చేస్తే ఇతనికి లావుగా ఉంటుంది కదా! కొవ్వు ఎక్కువ ఉంటది ఆ రాజుకి. అందువల్ల ఆ కత్తి అతని బాడీలోంచి బయటికి రాదు. తలుపు జాగ్రత్తగా గడిపెట్టేసి ఇంకో వేరే ద్వారం గుండా బయటికి వెళ్ళి తన దేశంలోకి వెళ్ళిపోయి, బోర ఊది ఎఫ్రాయిముల మన్యంలో, రండి యెహోవా మన శత్రువులు మన చేతికి అప్పగిస్తున్నాడు అని చెప్పేసి తీసుకొస్తాడు. ఇతని సారథ్యంలో 80 సంవత్సరాలు దేశం నెమ్మది పొందుతుంది. అది క్లుప్తంగా స్టోరీ. అంటే జరిగిన సంఘటన. మొదటి న్యాయాధిపతి అంటే ఒత్నియేలు సారథ్యంలో దేశము 40 సంవత్సరాలు నెమ్మది పొందితే, రెండవ న్యాయాధిపతి అయిన ఏహూదు యొక్క సారథ్యంలో దేశము 80 సంవత్సరాలు అంటే టూ ఫోల్డ్ బ్లెస్సింగ్, రెండంతల ఆశీర్వాదం. 80 సంవత్సరాలు నెమ్మది పొందుతుంది. మెట్టుకు ఈ ఈ యొక్క న్యాయాధిపతి గురించి ఒక 5 లక్షణాలు చూడడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటి లక్షణం, ఏహూదు. ఇతను బెన్యామీనీయుడు. ఏహూదు అంటే అర్థం ఏంటంటే యునైటెడ్ అని, ఒకటిగా చేర్చబడిన, లేకపోతే ఐక్యమైన అని అర్థం. అంటే కలిసి ఉండుట, ఒక్కటిగా ఉండుట అని అర్థం. మనకు తెలుసు కదా, కలిసి ఉండుట లేకపోతే ఐక్యత అనే దాని గురించి 3 మాటలు చెప్తాను. మొదటి మాట 133వ కీర్తన, సామ్ 133. మనకు తెలిసిన భాగమే. 133వ కీర్తన. సహోదరులు 3 వచనాలు అందులో. సహోదరులు ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు, ఎంత మనోహరం. అది ఐక్యత ఎంతో మేలు. అది మొదటి ఐక్యత గురించి అక్కడ రెండవ మాట 3వ వచనంలో ఉంది. 133వ కీర్తన 3వ వచనం. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవల్లని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అది ఐక్యత అనేది ఎంతో మేలు, ఎంతో మనోహరము. అది రెండవది, ఐక్యత ద్వారా ఆశీర్వాదము, శాశ్వత జీవము ఉంటాయి ఐక్యత కలిగి ఉంటే. తర్వాత ఐక్యత గురించి ఇంకొక మాట ఏంటంటే, ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12 వచనాలు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-14 వచనాలు. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారు, లోకముందు దేవుడు లేని వారు అండి క్రీస్తుకు దూరస్తులైంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. మన స్థితి ఎలా ఉందంటే, ఒకటి ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు, రెండవది మన పరదేశులం, మూడవది వాగ్దాన నిబంధన లేని పరజనులం, నాలుగవది నిరీక్షణ లేని వారం, ఐదవది లోకముందు దేవుడు లేని వారం. ఇది మన స్థితి. ఇటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? 16వ వచనంలో, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగ చేసిన కనుక ఆయనే 14వ వచనం చదువుతున్నాను. ఆయన మన సమాధానమైండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరం ముందు కొట్టివేటి చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేసెను. ఏకము చేయడం లేకపోతే ఐక్యపరచడం. దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలుని మనల్ని కలిపినాడు సిలువ ద్వారా. యాక్చువల్గా వాగ్దాన నిబంధనలన్నీ వాళ్ళయే. మీకు తెలుసు కదా, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఆ కనాను స్త్రీతో దేవుడు అంటాడు,
నశించిన ఇశ్రాయేలు యొద్దకే వారి కోసం నేను పంపించబడ్డాను, నీ కోసం కాదు. ఆవిడంటది, అయ్యా కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కల్ని ఆశిస్తాయి కదా అన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నాడు. అది మెట్టుకు సంగతి ఏంటంటే మనం ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు, వాగ్దాన నిబంధన లేనటువంటి వారం. అటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళు తృణీకరించినారు కనుక ఆ రక్షణ మన ఎందుకు వచ్చింది. అది వారి తృణీకారమే మనకు రక్షణ అయితే వారిని చేర్చుకొనుట మరి ఎక్కువైన ఆశీర్వాదం అని పౌలు రోమీయులకు రాసిన పత్రికలో రాయబడ్డాడు. మెట్టుకు ఈ యొక్క ఐక్యత, ఏహూదు అంటే ఐక్యత అని అర్థం. మొదటి ఐక్యత అనేది మేలు, 133వ కీర్తన 1వ వచనం. రెండవది ఐక్యత అనేటువంటిది ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది ఐక్యత వల్ల. అది ఐక్యత గురించి మొదటి సంగతి. రెండవ సంగతి ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 12, 14 వచనాల్లో మనము ఇశ్రాయేలుతో పాటు సహపౌరులు వాగ్దాన నిబంధన కలిగిన వారము కాదు. అటువంటి మనల్ని వారితో పాటు సమాన వారసులుగా దేవుడు చేసినాడు. మనల్ని కూడా కుమారులుగా స్వీకరించినాడు. అది సిలువ ద్వారా దేవుడు మనకి చేసినటువంటి సంగతి. అంటే మనల్ని ఐక్యపరిచినాడు ఆయన రక్తము ద్వారా, ఆయన సిలువ ద్వారా. మూడవ సంగతి ఐక్యత గురించి రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5, 6 వచనాలు కలిసి ఉన్నాయి. మీరు ఏకభావము గలవారే ఏకగ్రీవముగా దేవుని మహింపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకు ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఏకభావం గలవారే ఏకగ్రీవంగా మన ప్రభువుకు యేసు క్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తం. ఏకగ్రీవముగా ఒకటి అనేసి ఒక్క నోటితో, ఏకభావము ఒక్క నోరు, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండుట. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే ఐక్యతను సూచిస్తున్నాయి. పిల్లలు పెద్దవారితో మనసు కలిసిన వారుగా అంటే అర్థం ఏంటంటే ఎవరికి లోబడిన వారుగా, ఎదురు చెప్పకుండా. యోసేపు ఉన్నాడు, నీ అన్నలు చూసి రమ్మని తండ్రి పంపిస్తే వారికి క్షేమ సమాచారం తెలుసుకుని రమ్మంటే ఏం చేసినాడు, వెళ్ళాడు. అన్నలకి నేనంటే ఎంతో ద్వేషం తండ్రి, నేను వారి దగ్గరికి పంపించడం, ఏ పాలివారినో ఎవరో ఒకరిని పంపించు, ఎందుకంటే నేనంటే వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు చేసిన చెడు పనులు నేను నీకు చెప్తున్నాను కనుక వారు నన్ను ద్వేషిస్తున్నారు, నా మీద పగబెట్టుకున్నారు, అసూయ పడుతున్నారు నా మీద, మరి నన్ను ఒక్కడే పంపిస్తే నాకు ఏదైనా చేసేస్తారు కదా అని యోసేపు అడగలేదు. చూసారా, తండ్రి ఏం చెప్పాడు అది వేసి చూపించాడు అంతే. దావీదుని వాళ్ళ అన్నయ్యలకు పంపించినప్పుడు దావీదు కూడా వెళ్ళాడు. నేను గొర్రెలు కాసుకుంటాను కదా, అక్కడికి ఎందుకు నన్ను చిన్నబుచ్చుతారు. ఆల్రెడీ ఏలియాబు చిన్నబుచ్చినాడు దావీదుని. అయినా కూడా దావీదు వెళ్ళడానికి ఇష్టపడినాడు. గొల్లియాతు చంపాడు, ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలుగు చేశాడు. యోసేపు కూడా తండ్రి మాట విని ఆ యొక్క అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇష్మాయేలుకి అమ్మబడ్డాడు. అక్కడి నుంచి ఏమైపోయినాడు, ఐగుప్తు దేశం మొత్తానికి ఏలికగా అయినాడు. మెట్టుకు తను ఏ మార్గంలో అయితే ఉన్నాడో ఆ మార్గంలో వారు ఒక్క నోరు, ఏకభావము, ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండుట అనేది. అది భార్యాభర్తలు అయినా కానీ, లేకపోతే తల్లిదండ్రులు పిల్లలు అయినటువంటి ఏ రిలేషన్ అయినా కానీ, భార్యాభర్త ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండుట, తల్లిదండ్రులు పిల్లలు ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండుట. అంటే పెద్దవాళ్ళు చెప్పిన దానికి చిన్నవాళ్ళు లోబడినప్పుడు మనసు ఏమో ఉంటుంది, కలిసి ఉంటుంది. ఒక్క నోరు అంటే 4 నోర్లు పనిచేయకూడదు. తల్లిదండ్రులు ఏదైనా చెప్పారు దానికి మనం ఏకీభవించుట, అప్పుడు ఒక్క నోరు అవుతుంది. ఈ రీతిగా ఐక్యత అనేటువంటిది అవసరం. అది దేవునికి ఇష్టమైన లక్షణం. అది మేలు, ఆశీర్వాదము, శాశ్వత జీవం అక్కడ ఉంటాయి. ఏహూదు అనగా మొట్టమొదటి సంగతి ఏంటంటే ఐక్యత అనేది చూపిస్తా ఉంది. రెండవ సంగతి ఈ యొక్క రెండవ న్యాయాధిపతి ఏహూదుని గురించి మనం నేర్చుకునేది ఇక్కడే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులై. వీళ్ళు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేసినాడంటే వాళ్ళని 18 సంవత్సరాలు దాసులుగా మోయాబు రాజు అనే ఎగ్లోనికి అప్పచెప్పేశాడు దేవుడు. చూసారా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు, 18 సంవత్సరాలు అప్పచెప్పేశాడు దాసులు. అప్పుడు వీళ్ళకి అప్పుడు ఎవరు విడిపించారు, ఈ యేహూదే విడిపించాడు. మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో యేసుప్రభువు వారు అంటారు, పాపం చే ప్రతి వాడు పాపములకు దాసుడు. మనం పాపం చేసినప్పుడు ఏంటంటే దేవుడు మనల్ని విడిచి వెళ్ళిపోతాడు. సంసోనుని విడిచి వెళ్ళిపోయినాడు, పాపం చేశాడు, విడిచి వెళ్ళిపోయాడు. వాళ్ళకి ఆ ఫిలిస్తీన్లకు అప్పచెప్పబడ్డాడు, చెరసాల్లో వేస్తున్నారు కదా. అలాగే ఇక్కడ వీళ్ళు కూడా 18 సంవత్సరాలు అప్పచెప్పబడ్డారు. బైబిల్లో 2 సందర్భాలు మీ గమనానికి తెస్తాను. మొదటి సందర్భం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాల్లో ఒక మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు. 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులను పరీక్షించి శోధించింది. కావున నేను ఆ తరం వారి వల్ల విసికి వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు.
నా మార్గమును తెలుసుకోలేదు గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారి నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పింది. చూసారా, ఇక్కడ న్యాయాధిపతులు 3వ అధ్యాయంలో అయితే మనం చూసిన లేఖన భాగంలో 14వ వచనంలో 18 సంవత్సరాలు వీళ్ళు దాసులుగా అప్పచెప్పబడ్డారు. హెబ్రీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదివినటువంటి లేఖన భాగం 9, 10, 11 వచనాల్లో 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుడు వారిని నడిపించినాడు. ఆకాశంలో నుండి దేవదూత తినే మన్నాను కురిపించాడు, బండలో నీరు రప్పించాడు, వారి వస్త్రాలు పాతకెళ్ళలేదు, చెప్పులు అరిగిపోలేదు. సమృద్ధిగా దేవుడు చేస్తే గొప్ప కార్యాలు, మాంసం కావాలంటే మాంసం, ఏది కావాలంటే అది దేవుడు వారిని అనుగ్రహిస్తూ వచ్చినాడు. అయినా వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయాడు. చూసారా, వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. దేవుడు అంటున్నాడు వారి గురించి హెబ్రీ 3లో, నేను ఆ తరం వారి వల్ల విసిగిపోయాను, వారు నన్ను పరీక్షించి శోధించారు కనుక వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. చూసారా, అంటే దేవుని విశ్రాంతిలో వారు ప్రవేశించలేకపోయారు. అది ఇక్కడేమో ఇశ్రాయేలు ప్రజలు 18 సంవత్సరాలు మాట వినని కారణం చేత 18 సంవత్సరాలు దాసులుగా మోయాబు రాజుకి దేవుడు అప్పచెప్పేశాడు. ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు ఏం చేసినాడు, అరణ్యంలో వాళ్ళు రాలిపోయారు, వాళ్ళ కుమారులు ప్రవేశించారు. వీళ్ళు వెళ్ళాలి, యాక్చువల్గా వీళ్ళు వెళ్ళలేకపోయారు, వారి పాపాన్ని బట్టి, వారి అతిక్రమాన్ని బట్టి, దేవుని శోధించడాన్ని బట్టి. అది 3వ వ్యక్తి. ఇంకొక సందర్భాన్ని మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనం. ఇక్కడ ఒక మాట ఉంది, తన చోటికి పోటుకు యోధా తప్పిపోయి పోగొట్టుకునే పరిచర్యలోను అపోస్తలత్వమును పాలు పొందుడు వీరిద్దరిలోని ఏర్పరచుకున్న వాడిని కనపరచుమని. యోధా తప్పిపోయి పోగొట్టుకున్న పరిచర్య అపోస్తలత్వము. దేవుడు ఇస్కరియోతు యోధాని ఏర్పరచుకున్నాడు యేసు ప్రభు వారు. మరి తండ్రి అయిన దేవుని చిత్తమైంది ఏర్పరచుకోవట. ఇస్కరియోతు యోధాకు కూడా తండ్రి అయినటువంటి దేవుడు అవకాశాన్ని ఇచ్చినాడు. వాడు మనసు మార్చుకుంటాడేమో, వాళ్ళే దొంగ బుద్ధి ఉంది, మనసు మార్చుకుంటాడేమో, మంచోడు అవుతాడేమో. ఆ దొంగ మరి సిలువ మీద దొంగ మార్మల్స్ పొందాడు, కానీ ఇస్కరియోతు యోధా మాత్రం మార్మల్స్ పొందలేదు, వాడు మనసు మార్చుకోలేదు. ఇద్దరు దొంగలు ఉన్నారు, ఒకడేమో నన్ను రక్షించు అంటున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను కూడా రక్షించు, ఎందుకని నేను ఇంకా దొంగతనాలు చేయాలి, అది మార్మల్స్ లేదు వాడికి. ఈ రెండవ దొంగ అంటున్నాడు, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా అంటే వాడు దేవునికి భయపడుతున్నాడు. అయ్యో నేను నరకను పోతాను సస్తే, ఈయన నమ్ముకుంటే ఈయన చాలా యోగ్యులాగా ఉన్నాడు, యేసు నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని దేవుడు చెప్పాడు. ఆ దొంగకు అవకాశం వచ్చింది, వెంటనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, మార్మల్స్ పొందాడు. ఒక్క అవకాశమే వచ్చింది. మీరు ఈ సిలువ మీద ఉన్న దొంగని, రెండవది ఇస్కరియోతు యోధాని కంపేర్ చేయండి. ఇస్కరియోతు యోధా కూడా దొంగే, ఆ దగ్గర డబ్బు సంచి ఉంది, అందులో దొంగిలిస్తా వచ్చినాడు. ఈ సిలువ మీద ఉన్నవాడు కూడా దొంగే. చూసారా, ఈ సిలువ మీద ఉన్న దొంగకి ఒకే ఒక అవకాశం ఇవ్వబడింది, ఆ అవకాశాన్ని వాడు సద్వినియోగపరుచుకున్నాడు, క్యాచ్ చేసాడు. ఒక్క అవకాశమే, ఒక్కసారే, 1 అటెంప్ట్. ఇప్పుడు చూడండి, మన వ్యక్తిగత జీవితాలు మనం పరీక్షించుకుంటే, నేను మిమ్మల్ని మీరు, ఎన్ని తప్పులు ఉంటాయి, ఎన్ని పొరపాట్లు ఉంటాయి. మనం దేవుని వాక్యంలో ఉంది, ప్రభువా నీవు తప్పులు పొరపాట్లు కనిపెట్టి చూచిన యెడల భూమి మీద ఎవడు నిలువు, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలువగలడు అని ఉంది. ఆయన కనిపెట్టి చూస్తే మనం నిలవలేము, మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు. కానీ అక్కడ దొంగకి ఒక్క అవకాశమే, ఇంకోటి చచ్చిపోతాడు కొన్ని దినాల్లో, కొన్ని క్షణాల్లో, ఇంకా ఆ రోజే, రేపు అనేది కూడా లేదు వాడి లైఫ్లో కదా. కానీ వాడు వెంటనే మార్మల్స్ పొందాడు. చూసారా, రక్షింపబడ్డాడు. మరి ఇస్కరియోతు సంగతి, యేసు ప్రభు 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి సేవ ఆరంభించాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. అట్లీస్ట్ పోనీ 6 సంవత్సరం తీసేయండి, ఎన్ని సంవత్సరాలు, కనీసం 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో మరి యేసు ప్రభు వారి శిష్యులను ఏర్పరచుకున్నాడు కదా. ఆ 12 మందిలో ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు కదా. అంటే 3 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉండి, ప్లస్ ఫైనాన్స్ మినిస్టర్ పోస్ట్, 12 మందిలో పెద్ద పోస్ట్ ఆర్థిక మంత్రి ఇస్కరియోతు యోధానే. డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాడే గొప్ప కదా లోకంలో మనం చూసినట్లయితే. అయినా కూడా ఇస్కరియోతు యోధాకి ఎప్పుడు పశ్చాత్తాపం అనేది పుట్టలేదు, ఒక్క సందర్భంలో కూడా. ఇప్పుడు తోమ అనుమానించాడు, తర్వాత నా ప్రభువా నా దేవా అన్నాడు. ప్రతి ఒక్క శిష్యుడికి మార్మల్స్ ఉంది, కానీ ఇస్కరియోతు యోధాకు మాత్రం ఎన్ని అవకాశాలు వచ్చినా మార్మల్స్ లేదు. దాన్ని చూసి మనం పాఠం నేర్చుకోవాలి. మనం సిలువ మీద దొంగ వలె వెంటనే మార్మల్స్ పొందేవారిగా ఉండాలి, కానీ ఇస్కరియోతు యోధా వలె మన అవకాశాలని దుర్వినియోగం చేసుకోకూడదు. నీకు జీవితంలో ప్రతిసారి దేవుడు అవకాశం ఇస్తుంటాడు. అవకాశం ఇస్తున్న ప్రతిసారి నువ్వు పాపం చేస్తున్నావా, పరిశుద్ధునిగా ఉంటున్నావా, అదే ప్రశ్న. దేవుడు అవకాశం ఇస్తున్న ప్రతిసారి నువ్వేమనుకుంటున్నావు, ఏం పర్వాలేదులే దేవుడు క్షమించేస్తాడు అని అనుకుంటున్నావా? గ్రేస్ ఈస్ నాట్ ద లైసెన్స్ టు కమిట్ సిన్. అది కృపను ఆధారం చేసుకుని నువ్వు పాపంలో నిలవకూడదు. పాపంలో నిలిస్తే బుద్ధి లేని కన్యకవలే నువ్వు విడవబడతావు, మహాశ్రమలు కూడా వెళ్ళవలసి వస్తుంది. అది విశ్వాసి పాపం చేస్తే ఆ పాపానికి శిక్ష ఈ భూమి మీద అనుభవించాలి.
కనుక భయముతో వణుకుతో మన సొంత రక్షణ కొనసాగించుకోవాలి. సంగతి ఏంటంటే ఇస్కరియోతు యొక్క అవకాశాలన్నీ దుర్వినియోగం చేసేసుకున్నాడు. లాస్ట్‌కి ఏమైపోయాడు? తప్పిపోయి పోగొట్టుకొనిన పరిచర్యలోను అపోస్తలత్వంలో. తప్పిపోయాడు, పోగొట్టుకున్నాడు. ఏం తప్పిపోయాడు? పరిచర్యలో తప్పిపోయాడు. అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. అపోస్తలుగా ఉంటూ ఇంకా ఎక్కడ యోగ్యుడు ఉరిపెట్టుకున్నాడు. వేరే వాడికొచ్చేసింది ఆ స్థానం. చూసారా? అంటే దేవుడు నియమించిన స్థానంలో ఉండకుండా పడిపోయినాడు. సాతాను కూడా అంతే. ప్రధాన దూత ఆ స్థానంలోంచి ఏమైపోయాడు? పడిపోయాడు. చూసారా? మారుమనస్సు లేదు. పశ్చాత్తాపం లేదు. పడిపోయినప్పుడు అయ్యో! దేవుడు పడేసాడండి. అప్పుడేమనాలి? ప్రభువా లెంపలేసుకొని తప్పైపోయింది నిజమే. నీతో సమానంగా ఉంటానని నేను అనుకున్నాను. దయతో నన్ను క్షమించు. నా పొరపాటు నేను సరి చేసుకోవడానికి ఒక అవకాశం ఇయ్యి అని సాతాను ప్రార్థన చేసుంటే దేవుడు ఖచ్చితంగా వినుండేవాడు. ఆయన దయగలిగిన వాడు. తన యొద్దకొచ్చేవారిని ఎంత మాత్రం బయటికి త్రోసివేయడు ఆయన. కదా! సంగతేంటంటే సాతానుకు మారుమనస్సు లేదు. వాడు దురాశాపరుడు కదా! మొదటి నుంచి నరహంతకుడు. ఏంటంటే తను సరి చేసుకోవడానికి, ఒప్పుకోవడానికి, పశ్చాత్తాపపడడానికి ఇష్టం లేదు సాతానుకి. దేవునికి విరోధం అయిపోయాడు కదా! ఈనాటికి అలాగే ఉన్నాడు. ఇస్కరియోతు కూడా అంతే. ఏంటంటే చివరి అవకాశం వరకు. చివరిలో మారుమనసు పొందినట్టు పొందాడు గానీ అదేం మారుమనసు ఉందంటే అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖమంట మరణానికి దారితీస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసును పుట్టిస్తుంది. మనము దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి ఉండాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యము చేత గుర్చబడి ఆ! నీకు నువ్వు ఒప్పించబడుట. అది. అంతరంగములో కన్నీరు. లేకపోతే బాహ్యంగా కూడా కన్నీరు కార్చుట. దేని ద్వారా? వాక్యము ద్వారా ఒప్పించబడి, గుర్చబడి, నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించుట. దావీదు అలాగే చేసినాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం 51వ కీర్తనలో. తప్పు చేసినాడు, సరి చేసుకున్నాడు. 51వ కీర్తన రాసినాడు. నీ రక్షణానందం నా ఎదురు నుండి తీసివేయవద్దు. నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయొద్దు. ప్రభువా నన్ను అంగీకరించు. నీకు విరోధంగా నేను పాపం చేశాను. అవకాశం దేవుడు ఇచ్చాడు. దేవుడు సరి చేసుకున్నాడు దావీదు. మళ్ళా పాపం చేయలేదు. మనం అలా ఉండాలి. ఈ యొక్క ఏహూదు యొక్క ఈ రెండవ న్యాయాధిపతి విషయంలో మనం నేర్చుకునే రెండవ పాఠం. మొదటి పాఠం ఏంటంటే ఏహూదు అంటే ఐక్యత కలిగి ఉండుట. రెండవది ఆ వచనాల్లో న్యాయాధిపతులు 3వ అధ్యాయము 12-29 వచనాల్లో కదా అక్కడ మనం చదివాం. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని అప్పచెప్పేశాడు దేవుడు మోయాబు రాజు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా 40 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళు రాలిపోయారు. కనాను దేశంలోనికి ప్రవేశించలేకపోయారు. ఇస్కరియోతు యూదా కూడా కదా సిలువ మీద దొంగ అయితే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇస్కరియోతు యూదా సద్వినియోగం చేసుకోలేదు. ఏం పర్వాలేదులే. పాపం చేసిన ఈ రోజుల్లో అనేకులు అలాగే ఉన్నారు. అందుకనే యవనస్తులైనటువంటి మీరు లేకపోతే ఈ కాన్ఫరెన్స్‌లో ఉన్నటువంటి మీరు ఎవరైనా గాని ఆ! మనం ఏంటంటే భయం కలిగి ఉండాలా దేవుడు అంటే. పాపం చేయడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. అది సినిమా అవ్వనివ్వండి, సీరియల్ అవ్వండి, ఇంకోటి అవ్వండి ఏదైనా గాని దాన్ని మనం దరి చేరనివ్వకూడదు. అపవాదికి చోటు ఇయ్యకూడదు. మనం చోటు ఇవ్వకూడదు. చోటిస్తేనే వాడు పని చేస్తాడు కార్యం. అది. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవు. ఇది రెండవ పాఠం మనం నేర్చుకునేది. మూడవ పాఠము మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీయుడైన గెరా కుమారుడు ఏహూదుని రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. ఈ ఏహూదుని ఎవరు నియమించారు? ఏహూదును యెహోవా నియమించెను. ఆ మాట అక్కడ ఉంది. అది. ఏహూద్ వాజ్ చోసన్ బై గాడ్. ఏహూద్ వాజ్ ఆర్డైన్డ్ బై గాడ్. దేవుని ద్వారా నియమించబడ్డాడు. దేవుని ద్వారా ఏర్పరచుకొనబడ్డాడు. అదే మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించింది. ఈ కాన్ఫరెన్స్ కాల్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే రక్షించబడ్డారో నేను రక్షించబడ్డవారని అనుకుంటున్నాను. మీరందరూ కూడా దేవుని ద్వారా నియమించబడ్డారు. దేవుని ద్వారా ఏర్పరచుకొనబడ్డారు. యూ ఆర్ చోసన్ బై గాడ్ అండ్ యూ ఆర్ ఆర్డైన్డ్ బై గాడ్ టు బ్రింగ్ ఫోర్త్ ఫ్రూట్ అంటు హిమ్. ఆయన కొరకై ఫలం ఫలించడానికి మీరు నియమించబడ్డారు, ఏర్పరచుకొనబడ్డారు. కనుక ఆత్మ ఫలము, నీతి ఫలము, వెలుగు ఫలము మనం ఫలించి తీరాలి. అది. ఇట్స్ నాట్ ఎ రిక్వెస్ట్ బట్ ఇట్ ఇస్ ఎ కమాండ్‌మెంట్ ఆఫ్ గాడ్. మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఖచ్చితంగా దేవుని కొరకే ఫలములు ఫలించాలి. మనం కారు ద్రాక్ష అయినా ఫలించాలి, లేకపోతే మంచి ద్రాక్ష అయినా ఫలించాలి. ఏ ఫలము నేను ఫలించనంటే నువ్వు నరకబడతావు, అగ్నిలో వేయబడతావు. అది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మ యోహాను అదే బోధ చేస్తా వచ్చినాడు. ఆయన వెలుగు అదే. మెట్టుకు సంగతి ఏంటంటే ఇది మూడవ మాట. దేవుణ్ణి నియమించాడు. దేవుడిని ఏర్పరచుకున్నాడు. ఎందుకొరకంటే ఫలము ఫలించడానికి. ఏహూదు నియమించాడు. ఏహూదు ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు 80 సంవత్సరాలు. ఏహూదు ద్వారా దేవుడు వాళ్ళని రక్షించినాడు. 80 సంవత్సరాలు దేశం నెమ్మది పొందింది. అంటే అతను 80 సంవత్సరాలు ఉన్నాడనే కదా ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా. మెట్టుకు అతని ద్వారా 80 సంవత్సరాలు ఆ దేశం నెమ్మది పొందింది.
మొదటి న్యాయాధిపతి ద్వారా 40 సంవత్సరాలు దేశం నెమ్మది పొందింది. మరి నీ ద్వారా నా ద్వారా సంగతి ఏంటి? మన ద్వారా దేవుడికి ఏం మహిమ కలుగుతుంది? మనం అసలు ఏ ఫలం ఫలించగలుగుతున్నాం ప్రభు కొరకు? ఒక తలాంతు ఇచ్చిన వాడి వలె భూమిలో ఏమైనా దాచిపెట్టేస్తున్నామా? 5 తలాంతులు కలిగిన వాడు 10 చేశాడు. 2 తలాంతులు 4 చేశాడు. డబల్ చేశారు. మరి ఒక తలాంతు ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? భూమిలో దాచిపెట్టేసాడు. ఏ పని చేయలేదు దేవుడి కొరకు. మరి నువ్వు నేను ఏం చేస్తున్నాం? ప్రార్థనా సేవ అనేది ఉంది. పరిచర్య అనేది ఉంది. సాక్ష్యం చెప్పుట అనేది ఉంది. లేకపోతే ఆత్మలు సంపాదించుట అనేది ఉంది. దేవుని కొరకే జీవించిన బోలెడున్నాయి. దేవుని యొక్క వాక్యంలో మీరు గమనిస్తే. మీరు ప్రార్థన చేస్తే దేవుడు అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చినప్పుడు దేవుని కొరకే మనం ఏం చేయాలంటే కనీసం చనిపోయేలోపు కొంతమందినైనా ప్రభు దగ్గరికి నడిపించాలి మనం. సాతాను చూడండి ఎంతమందిని తీసుకెళ్ళిపోతున్నాడో నరకానికి. సినిమాల ద్వారా అయితేనేమి ఇంకో ద్వారా రకరకాల విధానాల్లో సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఈడ్చుకొని పోతున్నాడు మనుషుల్ని నరకానికి. మరి నువ్వు నేనేం చేయాలా? వాళ్ళు ఏ విధం చేతనైనా కొందరిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు యొక్క చీఫ్ మోటో ఏంటి? మెయిన్ థీమ్ ఏంటి? రక్షకుడు. అంటే రక్షించడానికి వచ్చాడు ఆయన. నశించే దాన్ని వెతికి రక్షించుడు. అది మనిషికి వాడి లోకానికి వచ్చాడు. లోక 19:10. మరి ఆయన గోల్ అదైనప్పుడు మన గోల్ కూడా అదే ఉండాలి. ఏ విధం చేతనైనా కొంతమందిని రక్షించగలగాలి. లోకంలో ఒక పాస్టర్‌నే గాదు, ఒక ఉద్యోగస్తుడనే గాదు. ఏదో ఈ లోకంలో బతుకుతెరువు కోసం దేవుడు ఏదో ఒక ఉద్యోగాన్ని ఇస్తాడు నీ కొరకు మనల్ని పోషించడానికి. ఏదో కొన్ని తెలివితేటలు ఇస్తాడు. ఆ తెలివితేటల ద్వారా ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుంటాం. తద్వారా ఈ లోకంలో మనం బతుకుతూ కొంతమందిని ప్రభు దగ్గరికి మనం నడిపించాలి. అదే మన మెయిన్ మోటో. మెట్టుకు మూడో సంగతి ఏంటంటే దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. కనుక మీరేం చేయకూడదు? అశ్రద్ధ చేయకూడదు. 2 దినవృత్తాంతాలు 29:11 హిజ్కియా అంటున్నాడు. నా కుమారులారా తనకు పరిచర్య చేయడానికి, ధూపం వేయించడానికి, తన సన్నిధిని నిలుచుటకు యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయవద్దు. అశ్రద్ధ చేయకుడి అనే మాట రాయబడింది. ఇది మూడవ పాఠం మనం నేర్చుకునేది. దేవుని ద్వారా నువ్వు నియమించబడ్డావు, ఏర్పరచుకొనబడ్డావు కనుక ఆయన కొరకే ఫలించాలి. 4వ పాఠం న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఏహూదు అతని దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండెను. ఏహూదు నేను నీతో చెప్పాల్సిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠం మీద నుండి లేచి. ఈ ఏహూదు తెలివైన వాడు, జ్ఞానము కలిగిన వాడు. ఇది 4వ సంగతి. దేవుని వాక్యంలో ఉంది యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు జ్ఞానమునకు మూలం. ఈ నలుగురు పాదుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణితి వివేచన అనుగ్రహించును. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది. దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు, తెలివిని అనుగ్రహించేవాడు. మరి తెలివి జ్ఞానం కావాలంటే ఏం కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. ఇక్కడ మనం కూడా ఈ లోకంలో అంటే తెలివి తక్కువ వారిగా లేకపోతే జ్ఞానం లేని వారిగా బుద్ధిహీనులుగా ఉండకూడదు. అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం గురించి నేను మాట్లాడట్లేదు. పర సంబంధమైన జ్ఞానం. యాకోబు పత్రికలో రాయబడింది కదా, పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడింది, కనికరముతోను మంచి ఫలములతో నిండుకొన్నది, పక్షపాతమైన వేషధారణైనను లేనిదియునైనది. అది ఆ జ్ఞానం మనం కలిగి ఉండాలి. దైవ జ్ఞానము కలిగి ఉండటం ద్వారా సామెతల గ్రంథంలో ఉంది కదా, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. అది యేహూదు ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు మోయాబీల చేతిలో నుండి. అది మనం కూడా ఇతరులను రక్షించేవారిగా ఉండాలి. ఇది 4వది. 5వ చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 29వ వచనం. అక్కడ లాస్ట్ భాగంలో దేశము 8 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. అది 80 సంవత్సరాలు దేశం నిమ్మళంగా ఉండేది. రెండంతల ఆశీర్వాదం. మొదటి న్యాయాధిపతి ఒత్నియేలు టైంలో 40 సంవత్సరాలు దేశం సుభిక్షంగా నెమ్మదిగా ఉంది. ఏహూదు కాలంలో దేశం ఎన్ని సంవత్సరాలు నెమ్మదిగా ఉంది? 80 సంవత్సరాలు. చూసారా? అంటే మొదటి వాని కంటే రెండో వాడు ఏలియా 7 అద్భుతాలు అని అనుకుంటే ఎలీషా ఏం చేశాడు? 14. ఒకవేళ 10 అయితే 20. అంటే మెట్టుకు ఎలీషా రెండంతల ఆత్మను పొందినాడు తన గురువు గారి దగ్గర నుండి కదా. మన గురువు యేసుప్రభు అనుకోండి. అంటే భూ సంబంధంగా మాట్లాడితే ఏలియా మరి ఎలీషా ఏలియా దగ్గరే కదా నేర్చుకున్నాడు. సంగతి ఏంటంటే ఏలియా అడిగినాడు, నీకేం కావాలని అడిగితే రెండంతల ఆత్మ, నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలన్నాడు. అది నువ్వు అడిగింది కష్టంగా ఉందంట. అంటే దేవుని కొరకే దేవుని విశ్వాసం ఉంచి వారు గొప్ప కార్యాలు చేస్తారు. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక మనం ఏంటంటే దేశం 80 సంవత్సరాలు సుభిక్షంగా ఉందంటే మన దేశాన్ని మొత్తాన్ని మనం అంటే ఏ ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే దేశాన్ని మొత్తాన్ని మార్చేంత అంత శక్తి సామర్థ్యం కలిగిన వారం కాదు. అంటే బక్సింగ్ గారు అంత సామర్థ్యత మనకు లేదు. కానీ దేవుడు మనకి ఇచ్చిన శక్తి చొప్పున పౌలు అంటాడు కదా, నేనేమై ఉన్నానో దేవుని కృపలనే ఉన్నాను. అది మన పరిధిలో మనము కొంతైనా దేవుని కొరకు ప్రయాసపడితే ప్రభు ఏం చేస్తాడంటే మన ప్రయాసకు తగినటువంటి ఫలం పరలోకంలో బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నీవు నమ్మకముగా ఉంటేవి అనేకమైన వాటి మీద నిన్ను నియమించాడు. కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాడు.
అది సంగతి. కనుక యేహూదుల గురించి మనం 5 సంగతులు నేర్చుకోగలం. మొదటిది ఐక్యత అనేటువంటిది మనం నేర్చుకుంటాం. ఐక్యత కలిగి ఉంటే మేలు, అది ఆశీర్వాదం, శాశ్వత నిత్యం. రెండోది ఐక్యతలో మనం ఏకభావము, ఒక్క నోరు కలిగిన వారముగా, పిల్లలు తల్లిదండ్రులు లోబడిన వారుగా ఉండుట అనేది నేర్చుకుంటాం. రెండవ పాఠము న్యాయాధిపతులు 3:14లో ఇశ్రాయేలు ప్రజలు 18 సంవత్సరాలు దాసులుగా మోయాబు రాజుకి అప్పచెప్పబడ్డారు. దేవుడే అప్పచెప్పేశాడు. వాళ్ళ శత్రువుని దేవుడు బలపరిచినాడు. ఏం కారణం? వీళ్ళు పాపం చేసినారు, దేవుని దృష్టికి దోషులైపోయినారు. మనం దేవుని దృష్టికి పాపం చేయడానికి తెగించకూడదు, సాహసం చేయకూడదు. హెబ్రీయుల రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు దేవునితో పాటు ఆయన అద్భుతకరాలు, ఆశ్చర్యకరాలు చూసి ఆయన్ని విసిగించారు, ఆయనకు లోబడి ఉండడానికి బదులు. కనుక వారెవరూ కనాను దేశంలో ప్రవేశించలేదు. ఇద్దరే, యెహోషువ, కాలేబు. మిగతా వారందరూ నశించిపోయారు. కాబట్టి దాన్ని చూసి మనం పాఠం నేర్చుకోవాలి. అపొస్తలుల కార్యం 1:25లో ఇస్కరియోతు యోధ తప్పిపోయి పోగొట్టుకున్నాడు పరిచర్య, అపొస్తలత్వం. నువ్వు దేవుని కొరకు నమ్మకంగా ఉండి ఒక 10 సంవత్సరాలు నమ్మకంగా ఉండి లాస్ట్‌లో తప్పిపోయావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 30 సంవత్సరాలు జీవించావు అనుకుందాం మాట వరుసకి. 25 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నావు. లాస్ట్ 2 సంవత్సరాల్లో తప్పిపోయి పోగొట్టుకున్నావు. మరి ఏమవుద్ది? వెలుపటి చీకట్లో ఉంటావు. రక్షణ పోగొట్టుకోవు, రక్షణ నిత్యం ఉంటది. కానీ ఔటర్ డార్క్‌నెస్ అనేది ఒకటుంది. ఇప్పుడు బుద్ధి లేని కన్యకలు విడవబడ్డారు కదా! నువ్వు కూడా విడవబడతావు. అంతే. దేవుడేం పక్షపాతి కాడు. అందరికీ ఒకటే తీర్పు. ఎత్తబడే గుంపులో, ఎత్తబడే సంఘంలో మనం ఉండలేం. సంగతేంటంటే, దేవుడు నీకు అవకాశాలు ఇచ్చినా నువ్వు సరి చేసుకోకపోతే ఏమవుతావంటే విడవబడతావు. అందుకనే వాళ్ళ దివిటీలు ఆరిపోయినాయి. ఆరిపోవడానికి కారణం ఏంటి? బుద్ధి లేని కన్యకలు దివిటీలు ఆరిపోయినాయి. బుద్ధి గల వారే వెలుగుతున్నాయి. అంటే బుద్ధి కలిగిన వారంటే ఏ పాపం చేయని వారు అని కాదండి. అది మనం గుర్తుపెట్టుకోవాలా. బుద్ధి గల వాళ్ళలో కూడా తప్పులుంటాయి. బుద్ధి లేని వాళ్ళలో కూడా తప్పులుంటాయి. బుద్ధి కలిగిన వారు ఏం చేసినారంటే తమ తప్పుల్ని సరి చేసుకొని దేవుని కొరకే ఎప్పటికప్పుడే సరి చేసుకున్నారు. సిలువ మీద దొంగ వలె, లేకపోతే దావీదు వలె. ఎందుకంటే పాపం చేయవాడు ఎవడు లేడు కదా! నీకు దేవుడు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా నువ్వు సరి చేసుకోవట్లేదు. నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు అంటే నువ్వు విడవబడతావు. మహాశ్రమల గుండా వెళ్ళాలి. అది నువ్వు భరించలేవు, తట్టుకోలేవు. కనుకనే భయం కలిగి దేవుని కొరకే జీవించాలా, పాపాన్ని విడిచిపెట్టాలి. అది రెండవ పాఠం. మూడో పాఠం న్యాయాధిపతులు 3:15లో యెహూదిని ఎవరు నియమించారంటే యెహూదిని యెహోవా నియమించాడని రాయబడింది. దేవుడు కూడా నిన్ను ఏర్పరచుకొని నియమించాడు. ఎందుకని? తనకు పరిచయం చేయడానికి, తన కొరకై జీవించడానికి. రెండోది ఫలం ఫలించడానికి. యోహాను 15:16, రెండవ దినవృత్తాంతాలు 29:11. కనుక దేవుడిని నియమించాడు, ఏర్పరచుకున్నాడు అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. నాలుగవది న్యాయాధిపతులు 3:20. నీతో చెప్పాల్సిన దేవుని మాట ఒకటుంది. తెలివితేటలు ఉపయోగించాడు యెహూదు. మోసం చేసాడు జాగ్రత్తగా. ఆ రాజుని చంపేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప రక్షణ తీసుకొచ్చాడు. అంటే యెహూదు తెలివైన వాడు, జ్ఞానవంతుడు, జ్ఞానం కలిగిన వాడు. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. మనం కూడా ఏం చేయాలంటే ఇతరులను రక్షించేటువంటి ఏ విధం చేత కొంతమంది రక్షించడానికి సామర్థ్యాన్ని ఇమ్మని దేవుడిని అడగాలి. అదే గొప్ప పరిచయం అన్నిటికంటే. ఎందుకంటే ఒక పాపి రక్షించబడినప్పుడు పరలోకములో దేవుని దూతలు ఎదుట గొప్ప సంతోషం కలుగుద్ది. అది. కనుక అది మెయిన్ మోటోగా మనం పెట్టుకోవాలి. ఐదవది చివరిది న్యాయాధిపతులు 3:29లో దేశం ఎన్ని సంవత్సరాలు నెమ్మది పొందింది? 80 సంవత్సరాలు. అంటే ఒత్నీయేలు 40 సంవత్సరాలు నెమ్మది పొందితే యెహూదు ద్వారా 80 సంవత్సరాలు నెమ్మది పొందింది. అంటే రెండంతల ఆశీర్వాదం పొందినాడు. నువ్వు నేను కూడా దేవుని ద్వారా రెండంతల ఆశీర్వాదం పొందేవారిగా ఉండాలి. ఆ రీతిగా ఉండుటకు దేవుడు నీకు నాకు కృప అనుగ్రహించుగాక. ప్రైజ్ లార్డ్ అందరికీ.